రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి టాస్క్ ఫోర్స్ బృందాలు స్థానిక పోలీస్ అధికారులు సిబ్బంది పనిచేయడం జరుగుతుందని దానిలో భాగంగా కర్ణాటక నుండి విత్తనాలు కొనుగోలు చేసి మహారాష్ట్ర నుంచి రామగుండం పోలీస్ కమిషనరేట్ మీదుగా కొంతమంది నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు అక్రమ రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల బతుకమ్మ బాబు వద్ద హెచ్ఆర్ వ్యానును ఆపి వారిని తనిఖీలు చేయగా వ్యాన్ వాహనంలో పైన ఉల్లిగడ్డ బస్తాలు వేసుకుని వాటి క్రింద సుమారు 16,50,000 విలువైన 5.5 క్వింటాల ప్రభుత్వ నిషేధిత నకిలీ విత్తనాలు గుర్తించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నకిలీ విత్తనాలను మరియు అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ అధికారులకు సిబ్బంది సిపి రివార్డులు అందజేశారు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎస్హెచ్ఓ, తర్వాత సీడ్ ఆర్గనైజేషన్ ఆఫీసర్, తర్వాత సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్, వీళ్ళందరూ ఒక టీమ్ లాగా ఏర్పడి ప్రతి మండలంలో ఒక టీం వర్కౌట్ చేస్తుంది. ఆల్రెడీ టీమ్స్ స్టార్ట్ అయినాయి, పేర్లు కూడా మాకు వచ్చినాయి. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ టీమ్స్ ప్రతి మండలంలో ఈ స్పూరియస్ సీడ్స్ అంటే నకిలీ విత్తనాలు, అది BT3 కాటన్ సంబంధించింది కానీ ఇంకా వేరే ఏదైనా పాత విత్తనాలని కొత్తగా కలర్ వేసి చేయడం కానీ, లేకపోతే ఈ ఓల్డ్ సీడ్స్ కానీ వాటిని అంటే విత్తనాలు కాని వాటిని విత్తనాలుగా ప్యాకింగ్ చేసి చేయడం కానీ ఇట్లాంటివన్నీ నకిలీ కిందకి వస్తాయి. సో అవన్నీ మనకు ఒక ప్రోటోకాల్ ఇచ్చారు, ఒక SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ లో క్లియర్గా ఏది నకిలీ విత్తనాలు, ఎవరితో ఎట్లా రైడ్ చేయాలి, ఎట్లా ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి, దీన్ని సీజ్ చేయాలి అని చెప్పేసి దాంట్లో భాగంగా ఈ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి CPR ఆధ్వర్యంలో నడుస్తుంది. మళ్ళీ ప్రతి మండలంలో ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి నడుస్తూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగానే మనకు ఒక ఇన్ఫర్మేషన్ బేస్ మీద ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు తీసుకొని ఒక ట్రక్లో ఉల్లిగడ్డల బ్యాగులు ఫస్ట్ పైన వేసి ఈ నకిలీ విత్తనాల బ్యాగులని కింద వేసి దాన్ని ఉల్లిగడ్డల బ్యాగ్ లోడ్గా రమింపజేస్తూ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నానికి ఇన్ఫర్మేషన్ బేస్ మీద మేము ఆల్రెడీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి పెద్ద ప్లేస్ రమేశ్వరం ఈ బతుకమ్మ వాగు దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక టీం మొత్తం పార్టిసిపేట్ చేసింది. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ అండ్ దేర్ టీమ్ అండ్ ఆల్సో ACP జైపూర్ అండ్ ఇన్స్పెక్టర్ చెన్ను, వీళ్ళందరూ కాకుండా DCP మంచిర్యాల ఆధ్వర్యంలో ఈ యొక్క టీం అంతా నాకు అప్డేట్ చేస్తూ దాన్ని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో 5.5 క్వింటాల నకిలీ విత్తనాలు మొత్తం సంచులలో ఉల్లిగడ్డ బ్యాగ్ల కింద ఉండడం, దాని తర్వాత వాటిని తీసి చూసి అవి నకిలీ విత్తనాలు, అవి ల్యాబ్ టెస్ట్ కూడా పంపిస్తున్నాం. అలాగే ఈ నకిలీ విత్తనాల యొక్క మొత్తం మార్కెట్ వాల్యూ 16,50,000 అవుతుంది అమ్మితే. మనతో పాటు ఈ యొక్క ఎవరి దగ్గర కొన్నారు అనేది ఇంట్రాగేషన్లో చేస్తే ఆంధ్ర సైడ్ నుంచి ఒక సుబ్బారావు అనే అతన్ని పేరు తెలియడం జరిగింది. అది ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. అది ఏ క్యాబ్ ఫ్యాక్టరీ, ఏ గోడౌన్ అని మేము ఇంకా ఇంట్రాగేట్ చేసాం. అలాగే వీళ్ళతో పాటు వీళ్ళ దగ్గర 3 సెల్ ఫోన్లు, 1,80,000 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్గా మొత్తము 5.5 క్వింటాల నకిలీ విత్తనాలు, 1,80,000 క్యాష్, 3 సెల్ ఫోన్, 2 అక్యూజ్డ్ అండ్ ఐషర్ వ్యాన్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో చాకచక్యంగా చాలా ఆపరేషన్ని పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ చేసినందుకు అందరినీ నేను అభినందిస్తున్నాను. సో దీంట్లో భాగంగా నకిలీ విత్తనాలను ఎవరన్నా తీసుకురావడం కానీ, స్టోర్ చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మాత్రం అనుకోండి, కంప్లీట్గా టోటల్గా బ్యాన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర యొక్క రైతన్న దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని, మన యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోబోతుంది. ఎవరు కూడా దీంట్లో యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకూడదు. చేస్తే మాత్రం డెఫినెట్గా చట్టపరమైన కేసులే కాకుండా PD యాక్ట్ ఓపెన్ చేయడానికి మేము